ఆమె ఏటంటే వస్తుంది, ఎలాగైనా నామకార్థంగా బలర్పించాలి. లేకపోతే దేవుడు చంపేస్తాడేమో, అమ్మో లేకపోతే ఏదో జరిగిపోద్దాము అంటే మన జీవితంలో కూడా ఏదో జరిగిపోద్దాము. ఈరోజు ప్రార్థన చేద్దాం, గంట ప్రార్థన చేద్దాం, కానీ దాని మీద శక్తి ఉండదు. అంటే నువ్వు నామకార్థంగా ప్రార్థన చేయాలి. అమ్మో ప్రార్థన చేయకపోతే దేవుడు ఆశీర్వాదం రాదేమో, అలా ఉండకూడదు. మన హృదయాన్ని దేవుని వద్ద కుమ్మరించేదే ప్రార్థన. మన హృదయ లోతుల్లో నుంచి రావాలి ప్రార్థన. ఆమె అక్కడ కన్నీళ్లు విడిచింది అంటే అటువంటి కన్నీటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఉంటే మన విజయాన్ని పొందుకుంటాం. ఆమె హాలలో అంటే ప్రార్థన ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్రార్థన చేసేయాలి లేదంటే దేవుడు ఊరుకోడంట, అది కాదు. ప్రార్థన అనేది కన్నీరు. మన కన్నీరుతో ఆయన పాదాలు కడగాలి. ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయలు కొడతారు. ఎందుకు కొడతారు? మనిషి ముట్టుకోంది పవిత్రమైనది నీరు వాడు పూజించే దేవుడికి ఇవ్వాలి, అది కాన్సెప్ట్. అంటే మనిషి ముట్టుకోనిది, మనిషి తయారు చేయనిది ఏదైనా ఉంటే అదేంటంటే ఒక టెంకాయ. కానీ మన సిద్ధాంతం ఏంటి? మనం తయారు చేయండి ఏంటి? మన కన్నీళ్ళు. అంటే ఈ నీరు దేవుడి పాదాల వద్ద కుమ్మరించాలి. అప్పుడే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. అప్పుడే నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హన్నా చేసింది అదే. హన్నా ఏటేటా మందిరానికి వచ్చేది, మందిరానికి అప్పుడే వచ్చిందని రాశారా? ప్రతిసారి వచ్చేది, కానీ పొందుకోవాలా, కానీ బిడ్డను పొందుకోవాలా. కానీ ఈసారి ఏం చేసిందంటే కన్నీటితో తన హృదయాన్ని దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించిందట. ఆమె హల్లెలూయ. ఈరోజు నీ ప్రార్థన కన్నీటితో, నీ హృదయము విరిగి నలిగిన హృదయముతో నిన్ను నువ్వు తగ్గించి నీ హృదయంలో ప్రార్థించినప్పుడు మాత్రమే మన ప్రార్థనకు జవాబును పొందుకుంటాం. ఆమె హల్లెలూయ. ఈరోజు నామకార్థంగా నువ్వు చేస్తున్నావేమో భక్తి, నామకార్థంగా ఏదో గంట గడపాలి, అర్ధ గంట గడపాలని వచ్చేస్తున్నావు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఆ ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకురాదు, ఆ ప్రార్థన విజయాన్ని తీసుకురాదు. ఎప్పుడైతే ఆమె దేవుని మందిరానికి వచ్చి తన హృదయానికి కుమ్మరించిందో అప్పుడు ఎంతమంది బిడ్డలు కన్నదంటామా? ఎంతమంది పుట్టారండి ఆమెకి? 6 బిడ్డలు ఆమె కన్నంట. ఆమె హల్లెలూయ. చూడండి, ఏటేటా వచ్చేది సాంప్రదాయకంగా. కానీ ఈసారి సాంప్రదాయకంగా కాదు, తన హృదయ లోతుల్లో నుంచి, తన హృదయములో ఒక నిశ్చత, తన హృదయములో తన వేదనను ఇతరులకు చెప్పుకోవడం మానేసి దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మోకరించిందో తన జీవితంలో ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకుంది. ఆమె హల్లెలూయ. ఆమెకి ఒక బిడ్డను అడిగింది దేవుణ్ణి, 1. కానీ దేవుడు ఎంత ఇచ్చాడండి? ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమె హల్లెలూయ. ఈరోజు మనం నామకార్థంగా ప్రార్థన చేయకూడదు, మన హృదయాన్ని కుమ్మరించాలి.